బిగ్ బాస్ హౌస్లో జరిగిన డ్రామా చూశారు కదా. పైకి కనిపించేది ఒక కథైతే దాని వెనుక చాలా పెద్ద కథే నడిచింది. ఒప్పందాలు బెడిసికొట్టడం, ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవడం, అసలు ఏం జరిగింది? ఆ అసలు కథేంటో ఈరోజు చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఏవీ జర్నీ చూద్దాం. తనలో ఒక ఫైర్ ఉంది, కాని అది ఎక్కడో మిస్ అవుతోంది. ఆ తర్వాత డెమాన్, సంజన మధ్య జరిగిన ఆ పెద్ద గొడవ, దాని వెనుకున్న అసలు కారణాలేంటి? ఇక చివరగా భరణి, ఆయన పడిన ఎమోషనల్ పెయిన్, వీటన్నింటినీ ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ ఉన్నది ఏవి. చాలామంది ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే గెలవడానికి కావలసిన అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయని. ఇక్కడ ఏవి విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, తనలో 2 రకాల ఫైర్ ఉంది. ఒకటి టాస్కుల్లో, ఎంటర్టైన్మెంట్లో చూపించే ఫైర్, అది అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంకో కీలకమైన ఫైర్, అదే నామినేషన్ ఫైర్, అది మాత్రం మిస్సింగ్. చూడండి, అందరూ తనని విన్నర్ మెటీరియల్ అనే అంటారు. కాని పాపం తన బ్యాడ్ లక్ ఏంటంటే, అసలైన టైంలో తనలోని ఆ దూకుడు, ఆ ఫైర్ చూపించే అవకాశం రావట్లేదు. ఎందుకంటే నామినేషన్స్లోకి సరిగ్గా రావట్లేదు. ఇది తన గేమ్లో పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. సరే, ఏవీ కథ పక్కన పెడితే ఇప్పుడు హౌజ్లో పెద్ద దుమారం రేపిన ఆ వెల్క్రో బాల్ టాస్క్ దగ్గరికి వెళ్దాం. ఈ టాస్కే డెమాన్, సంజన మధ్య పెద్ద గొడవకి కారణమైంది. ఇంతకీ అక్కడేం జరిగింది? ఈ గొడవ ఎలా మొదలైందో చూస్తే ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఫస్ట్ తనుజ్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కలిసి డెమోన్ను టార్గెట్ చేశారు. ఇక్కడే సంజన సీన్లోకొచ్చింది. డెమోన్ దగ్గరికి వెళ్ళి నేను నీకు సపోర్ట్ చేస్తా అని మాటిచ్చింది. కాని టాస్క్ మొదలయ్యాక సీన్ రివర్స్. సంజన ఒక్క బాల్ కూడా డెమోన్కి వెయ్యలేదు. దీంతో డెమోన్ ఫస్ట్ రౌండ్లోనే అవుట్. ఇక అక్కడినుంచి మొదలైంది అసలు రచ్చ. అయితే ఈ గొడవ తర్వాత డెమోన్ చెప్పిన ఒక విషయం అందర్నీ షాక్ చేసింది. అదేంటంటే, ఒకవేళ ఫైనల్లో సంజన ఉండుంటే తను గెలిచిన ప్రైజ్ మనీని కూడా ఆమెకే ఇచ్చేవాడినని చెప్పాడు. అంటే తను గేమ్ ఆడింది ప్రైజ్ మనీ కోసం కాదన్మాట, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే. సో చూడ్డానికి ఇది జస్ట్ గేమ్లో జరిగిన ఒక మోసంలా అనిపించొచ్చు. కాని డెమోన్ మనసులోన ఈ ఆలోచన తన క్యారెక్టర్ని ఒక కంప్లీట్ డిఫరెంట్ లైట్లో చూపిస్తోంది. అతనొక బిగ్ హార్ట్ ప్లేయర్ అన్నమాట. గేమ్లో గెలవడానికి వేసే ప్లాన్సు, స్ట్రాటజీలు ఒక ఎత్తైతే, ఈ ప్రాసెస్లో కొంతమంది ఎమోషనల్గా ఎంత నష్టపోతున్నారనేది మరో ఎత్తు. ఇది మనల్ని భరణి దగ్గరకు తీసుకెళ్తుంది. తన పరిస్థితి చాలా సెన్సిటివ్. భరణి, తనూజా మధ్య రిలేషన్షిప్ చూస్తే అది అస్సలు బ్యాలెన్స్డ్గా లేదు. ఒకవైపు భరణి తనూజను సొంత కూతుర్లా చూసుకుంటూ 100% ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. కాని ఇంకోవైపు తనూజ మాత్రం దాన్ని కేవలం గేమ్గానే చూసింది. ఆ ఎమోషనల్ కనెక్షన్ని తిరిగి ఇవ్వడంలో ఫెయిల్ అయింది. తనది పక్క కమర్షియల్ గేమ్ప్లేలా కనిపించింది. ఇది కేవలం భరణి ఫీలింగ్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న చాలామంది హౌస్మేట్స్ కూడా ఇదే మాట చెప్పారు. డెమోన్, ఇమాన్యుయల్, సంజన, కళ్యాణ్ వీళ్లందరూ తనూజ కోసం నిజంగా నిలబడింది భరణి మాత్రమే అని ఒప్పుకున్నారు. ఈ ఎమోషనల్ గ్యాప్, ఆ తర్వాత ఎలిమినేషన్ డ్రామా, ఇవన్నీ బయట ఆడియన్స్లో ఒక నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాయి. దీనివల్ల అంచనా ప్రకారం దాదాపు 3% ఓటింగ్ డ్యామేజ్ జరిగింది. సరే, ఇన్ని గొడవలు, ఇన్ని ఎమోషన్స్ తర్వాత సీజన్ ఫైనల్ స్టేజ్కొస్తున్న ఈ టైంలో మన కీ ప్లేయర్స్ పొజిషన్ ఏంటి, వాళ్ల స్కోర్ కార్డ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఏవి. తను ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్. కానీ తన పొటెన్షియల్ మొత్తం ఇంకా బయటకు రాలేదు. కారణం బ్యాడ్ లక్. నెక్స్ట్, డీమన్. తనని మనం బిగ్ హార్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. గేమ్ స్ట్రాటజీ వెనుక ఇంత మంచి మనసుండటం నిజంగా ఆశ్చర్యమే. ఇక భరణి హౌస్కి ఎమోషనల్ సోల్ లాంటివాడు. గేమ్ ఆడటానికి ఎంత పర్సనల్ లైఫ్ని పణంగా పెట్టాలో తన జర్నీ చూస్తే అర్థమవుతోంది. చివరగా సంజన. తను ఒక స్ట్రాంగ్ గేమర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని ఆమె ఆడే స్ట్రాటజిక్ గేమ్ మిగతా వాళ్లతో ఒక ఎమోషనల్ డిస్కనెక్ట్ని క్రియేట్ చేస్తోంది. చూశారు కదా, హౌజ్లో ఎన్ని రకాల డైనమిక్స్ ఉన్నాయో. ఒకవైపు స్ట్రాటజీ, మరోవైపు ఎమోషన్. ఒకరు పెద్ద మనసుతో ఆడుతుంటే ఇంకొకరిని అదృష్టం వెంటాడటం లేదు. ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ ఆటలో ఫైనల్గా టైటిల్ గెలవాలంటే స్ట్రాటజీ, ఎమోషనల్ కనెక్షన్, ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఏ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న.